హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ విద్యా యూనివర్స్. ఈరోజు నేను మా ఫ్యామిలీ అందరం కలిసి వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాం. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ రాజమండ్రి దగ్గర. సో ఈరోజు మనం అక్కడికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను హెయిర్ అంతా సెట్ చేసుకున్నా. సో సిరం పెట్టి హెయిర్ అంతా ఫుల్గా సెట్ చేసుకుని ఇప్పుడైతే ఫేస్కి సిరం అప్లై చేస్తున్నా. నెక్స్ట్ సన్ స్క్రీన్ అయితే నేను యూస్ చేస్తున్నా ఆక్వాలాస్ కానండి. సో లైట్గా సన్ స్క్రీన్ కూడా రాసేసి అండ్ నెక్స్ట్ అయితే నేను నా ఫేవరెట్ పాండ్స్ క్రీమ్ అయితే రాస్తున్నా. సో అది కూడా అప్లై చేసేసాక నేను కొంచెం కాంపాక్ట్ పెట్టేసుకుని నా ఫేస్ అయితే సెట్ చేసుకున్నా. ఇంకా ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసుకోవాలి కాబట్టి ఐబ్రోస్ అయితే ఫిల్ చేస్తున్నా. నేను ఐబ్రోస్తో పాటు ఐలైనర్ కూడా పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ మస్కారా అయితే పెట్టుకుంటున్నా. సో ఇట్స్ లిప్స్టిక్ టైం. లిప్స్టిక్ కూడా వేసుకున్నా. అండ్ నెక్స్ట్ స్టిక్కర్ అయితే పెట్టేసుకుని హెయిర్ సెట్ చేసుకుని వచ్చేస్తా. బట్ నాకెందుకు ఈ లుక్కి ఇయర్ రింగ్స్ అంత మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. సో నేను ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేస్తాను. సో దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్. సో నా లుక్ని నేను దుపట్టాతో పేరప్ చేసేస్తున్నాను ఇంకా. సో దిస్ మై ఫైనల్ లుక్. మమ్మీ కూడా వచ్చింది. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే 7 సాటర్డేస్ టెంపుల్ని విజిట్ చేసి ఏమైనా కోరిక కోరుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. సో చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. మా డాడీ కూడా 7 సాటర్డేస్ వెళ్ళొచ్చారు. 7 సాటర్డేస్ వెళ్ళొచ్చాక ఒక పూజ చేయించుకోవాలి, అది కూడా చేయించుకున్నారు. సో చాలా నమ్మకం మాకు వెంకటేశ్వర స్వామి అంటే. సంసరగూడెం నుంచి విజయేశ్వరం వరకు మనమైతే వెళ్ళాలి. వెళ్ళాక రైట్ టర్న్ తీసుకోవాలి. సో మేమైతే ఇప్పుడు రైట్ టర్న్ తీసుకున్నాం. మనకి ఇలా లెఫ్ట్ సైడ్ గోదావరి అయితే కనిపిస్తుంది. సో లుక్ ఎట్ దట్ వ్యూ. అండ్ అలా ఫ్రంట్కి వెళ్తే మనకి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. సో ఆ రూట్లో మనం వెళ్తే ఇలా బోర్డింగ్స్ కనపడతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి అని. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేశాక మేమైతే వచ్చాం టెంపుల్కి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. మమ్మీ కోకోనట్ అండ్ ఫ్లవర్స్ కొంటుంది. కోకోనట్స్ అవి కొనేసాక ఫస్ట్ అయితే మనం లెగ్స్ వాష్ చేసుకుని తర్వాత కోకోనట్ అయితే కొట్టాలి. మా డాడీ వాళ్ళు చేసేసుకున్నారు కాబట్టి కోకోనట్స్ కొట్టడానికి వెళ్తున్నారు. సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం కొబ్బరికాయ అనేది కొట్టేయాలి. ఇక్కడ మనకి లెగ్స్ వాష్ చేసుకుంటే ట్యాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న క్యూట్ కుక్క పిల్లలు ఉన్నాయి. సో మేమందరం అయితే లైన్లో నుంచున్నాం. సో లైన్ అయితే ఉంటుంది. చాలా చాలా రష్గానే ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కాబట్టి. సాటర్డేస్ అయితే చాలా హారబుల్గా చాలామంది ఉంటారు. సో టెంపుల్ అయితే ఇది కోనసీమ తిరుమల, అంటే ఈ ప్లేస్ని కోనసీమ అని కూడా అంటారు. సో లోపల అయితే చూపించినవ్వరు. మాకైతే దర్శనం అయిపోయింది. మా అమ్మ ప్రసాదం తెచ్చేసింది. సో మేమందరం దర్శనం బాగా చేసుకుని గుడి దగ్గర కూర్చొని ప్రసాదం తింటున్నాం. మా డాడీ చూడండి హాయ్ చెప్తున్నారు. సో ఇది గుడి మొత్తం. మేమైతే ఈ ఫ్రంట్ ఆవులు అవి ఉన్నాయని చూద్దామని వచ్చాం. ఇక్కడ అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాం. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నిత్య అన్న ప్రసాదం అయితే ఉంటుంది. నేనైతే లైన్లో నిల్చునిపోయాం మా పేరెంట్స్తో. ఫస్ట్ అయితే మనకి ప్లేట్ ఇస్తారు. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి. సర్టెన్ కౌంట్ ఉంటుంది. 200 పీపుల్ అలా లోపలికి అలౌ చేస్తారు. సో అలౌ చేశాక మనకైతే ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. 5 టైమ్స్ ఆఫ్ ఒక పికిల్ వేస్తారు, పప్పు, బంగాళదుంప కర్రీ, సాంబార్ అండ్ పెరుగు. మనకి రష్ ఎక్కువ ఉండడంతో బయట కూడా మనకి భోజనాలు పెడుతున్నారు డైనింగ్ హాల్ ముందు కూడా. ఇంకా లాస్ట్లో మేమైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని
రిటర్న్ అవుతూ ఉంటే మనకు అక్కడే గుడి దగ్గరే నర్సరీస్ ఉంటాయన్నమాట. మా మమ్మీ వాళ్ళు 2 ప్లాంట్స్ అయితే తీసుకున్నారు. ఒకటి జాస్మిన్ ప్లాంట్ అండ్ సంథింగ్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.